సాహస క్రీడలను ఆస్వాదించే పర్యాటకుల కోసం విశాఖ అటవీ శాఖ కొత్త క్రీడను అందుబాటులోకి తెచ్చింది. రివర్ క్రాసింగ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ క్రీడకు విశేష స్పందన లభిస్తోంది. సాహస క్రీడలపై ఆసక్తి గల పర్యాటకుల కోసం విశాఖలో మరో పర్యాటక కేంద్రం సిద్ధమైంది. విశాఖ శివారు కంబాలకొండలో అటవీ శాఖ అధికారులు రివర్ క్రాసింగ్ పేరిట సాహస క్రీడలకు శ్రీకారం చుట్టారు. కంబాలకొండ వాగుపై అమర్చిన తీగ ఆధారంగా నడుస్తూ నదిని దాటడం ఈ క్రీడ ఉద్దేశం. లోనే ఈ ఆట ప్రారంభమైన కొన్ని ఇబ్బందుల వల్ల 2008లో ఆపేశారు. తాజాగా గత నెల 23వ తేదీన ఈ సాహస క్రీడను సరికొత్త హంగులతో తిరిగి ప్రారంభించారు. ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టారు. తలకు శిరస్త్రాణం, నడుముకు గట్టి బెల్ట్, చేతులతో పట్టుకోవడానికి ఓ బలమైన ఇనుప చువ్వ ఏర్పాటు చేశారు. వీటితో నదిని దాటడం మధురానుభూతిని మిగిల్చిందని సందర్శకులు చెబుతున్నారు. సిమాంగ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అయితే అక్కడ చేసిన కంట ఇక్కడ మన విశాఖపట్నంలో ఇంత అద్భుతమైన ప్లేస్లో ఇలా అడ్వెంచర్ చేయడం నిజంగా మనకు చాలా అదృష్టం అండి. అంతస్ట్ ఇక్కడ లింక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ యూస్ చేస్తున్నారు. అవి ఒకటి నియర్లీ మీకు 6000 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో దానివల్ల మీకు ఎటువంటి భయం ఉండదు. మీకు ఒక మంచి ఫన్ అడ్వెంచరస్ ప్లస్ ఇక్కడ ఒక ఉన్న ఈ యొక్క మనకు ఉన్న రిసోర్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని ఈ రూప్వే అనేది విశాఖపట్నంలో కొత్తగా అనుకున్నాం, కానీ చాలా పాతదని తెలిసి మాకు లోకల్గా కూడా తెలియలేదు. కానీ మా ఫ్రెండ్ ఖాన్ తీసుకొచ్చడంతో చూసాం, చాలా ఎంజాయ్ చేసాం. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇట్స్ ఆసమ్ ఫీలింగ్. ఏదైతే మనం ఇప్పుడు అడ్వాంటేజ్ అనుకుంటే ఇట్స్ ఆసమ్ ఫీలింగ్ ఫర్ అస్. ఇట్స్ ఎవ్రీ వన్ షుడ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. నేనైతే ఫస్ట్ టైం నాది. బాగానే వస్తున్నారండి. కంటిన్యూగా రివర్ క్రాసింగ్ రోజు పెడతాను. ఉద్దేశం అంటే నేచురల్ పార్క్ ఉంది, కంబాలకొండ నేచురల్ ఫారెస్ట్ కాబట్టి ఇందులో జనాలు ఎలా వస్తున్నారు కదా, రివర్ క్రాస్ ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ పెడదామని అనుకున్నాం. మరి ఈ సంవత్సరంగా స్టార్ట్ చేసింది కాబట్టి కొంచెం మరి స్పందన కొంచెం బాగానే ఉంది. తర్వాత ఎలా ఉంటుంది? ఈ ఆట ఆడేందుకు పెద్దలకు 25, పిల్లలకు 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. తీగ ఆధారంగా వాగు దాటిన వారు తిరిగి మునుపటి ఒడ్డుకు చేరేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇది ఒక 50 రూపాయలు ఎంత పెడుతున్నారు, దాని గురించి కాదు. రిటర్న్ మాకు ఇంకో 50 రూపాయలు పెట్టమనండి. రిటర్న్ మాకు పెట్టమనండి. కంబాలకొండలో ప్రారంభించిన రివర్ క్రాసింగ్ కి విశేష స్పందన లభిస్తోంది. నిత్యం వందలాది మంది ఇక్కడికి వచ్చి ఈ రివర్ క్రాసింగ్ లో పాల్గొంటున్నారు. ఇదో మధురానుభూతిని మిగిల్చిందని సందర్శకులు చెప్తున్నారు. కెమెరామెన్ రెహమాన్ తో శ్యామ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.